తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మని అడిగి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద కానీ ఎక్కడ ఏదైనా ప్లేస్లో మనకి చిల్లర డబ్బులు కానీ డబ్బులు ఇలా నోట్స్ పడిపోయి ఉంటాయి. సో అలా తీసుకొని కొంతమంది అంటారు ఇలా దేవుడి గుళ్ళో వేయాలని ఇలా అంటూ ఉంటారు. సో అసలు ఆ డబ్బులు మనం ఏం చేయాలమ్మా? అమ్మ, డబ్బు మనకి దొరికింది అంటే అర్థం ఏమిటి? ఎవరో పోగొట్టుకున్నారని కదా అర్థం. ఎవరైనా డబ్బు పోగొట్టుకుంటే ఏమనుకుంటారు? బాధపడతారా లేదా? అంటే ఆ టైంకి మనకి అక్కడ ఉంటే ఇస్తాము. ఇప్పుడు ఒకవేళ లేదు, ఎవరూ లేరు అక్కడ, ఎవరిదో తెలియదు. పోనీ దీన్ని తీసుకెళ్ళి ఎవరికన్నా ఏ పోలీస్ స్టేషన్లో ఇచ్చి దీని యజమాని వస్తే ఇవ్వండి అంటే అసలు ముందు డబ్బులకైతే లెక్కే తెలియదు. అంతే కదమ్మా. వస్తువు అనుకో, అది కూడా పెడుతుందని నమ్మకం లేదు. మన నిజాయితీలు స్థాయిలో అలా ఉన్నాయి లోకంలో, కనుక అది వెళ్ళదని తెలుసు. అటువంటిప్పుడు ఏం చేస్తాం? ఆ ఏదైతే మనకి దొరికిన డబ్బు కానీ ఓ బంగారపు గొలుసు ఉంగరం లాంటివి దొరుకుతాయి కదా, అవి దొరికితే అవి మనకి దొరకటంతో పాటు అందులో ఉన్న బంగారం ఏదైతే ఉందో దాంతో పాటు ఇంకోటి ఏముంటుంది అంటే కోల్పోయినటువంటి వారి బాధ ఉంటుంది. ఎవరు పోగొట్టుకున్నారో వాళ్ళ బాధ ఉండదు, అందులో ఉంటుంది. ఆ బాధ మనం తీసుకోవాలా? ఏదో ఓ 100 రూపాయలు ఆశించి వాళ్ళు పడుతున్న బాధ అంతా మనం తీసుకుంటామా? లేదా బంగారం గొలుసు అనుకుందాం, 10,000 ఎంత ఉంటుందో, ఓ 50,000 ఉంటుందో, ఎంతో ఉంటుంది. ఓ 50,000 దొరికింది కదా అని సంతోషిస్తామా? 50,000 వర్త్ కష్టం అవతల వాడు ఏడుస్తుంటే ఆ ఉసురు పోసుకోవడానికి ఇష్టపడతామా? అందువల్ల అది మనకి అవసరం లేనిది. దాన్ని తీసుకుని వెళ్ళి ఏ దేవుడి గుళ్ళోనో ఇవ్వండి, లేదంటే ఏదైనా సత్కార్యాలు జరిగే చోట ఇవ్వండి. అన్నదానం చేస్తున్నారు, వెళ్ళి అక్కడ ఇవ్వండి. లేదా అన్నదానం చేస్తున్న చోటికి మీ దగ్గర 300 400 దొరికాయి అనుకోండి, ఒక 25 డజన్లు అరటిపళ్ళు కొనుక్కెళ్ళి ఇచ్చి అన్నదానం జరిగే చోట ఇచ్చేసేయండి. మళ్ళీ అది ఎక్కడ పడుతుందో ఆ సొమ్ము పులుసులో పడ్డట్టు అవుతుంది. హాయిగా మీ చేత్తో మీరు అక్కడ అరటిపళ్ళు తీసుకెళ్ళి పంచేసేయండి. కొని మీ చేత్తో పంచినా సరే, పంచమని వాడానికి ఇచ్చినా సరే. ఉదాహరణకి అరటిపండు అని చెప్పా, ఇంకో పండైనా పంచవచ్చు, ఇంకోటి ఒక స్వీట్ అయినా తీసుకెళ్ళి పంచవచ్చు. అట్లా 10 మందికి దాన్ని ఇచ్చేసినట్టయితే ఎప్పుడైతే మీకు దొరికినటువంటి డబ్బుతో పాటు వారి బాధ మిళితమయ్యిందో మీరు ఉదారంగా ఇచ్చేటప్పటికి ఆ బాధ కాస్త క్షాళనం అయిపోతుంది. ఈ సొమ్ము ఎవరిదో వాళ్ళకి కొంత పుణ్యం లభిస్తుంది. డబ్బు రూపంలో పోయినా వాళ్ళకి పుణ్య రూపంలో లభిస్తుంది. బానే ఉంది. ఇంకా చిల్లర నాణ్యాలు అన్నారు. చిల్లర నాణ్యాలు వీలైనంత వరకు రోడ్డు మీద కనపడితే తీసుకోకండి, అస్సలు ముట్టవద్దు వాటిని. ఎందుకు అంటే ఈ చిల్లర నాణ్యాలు ఎందుకుంటే, అసలు చిల్లర నాణ్యాలు లోకంలో వ్యాప్తిలోనే తక్కువ ఉన్నాయి. అయినా ఇక్కడ ఎందుకున్నాయి? అది 5 రూపాయల నోట్లు, 5 రూపాయలు కూడా ఇప్పుడు కనపడలేదు, 10 రూపాయల నోట్ల లాంటివి ఎందుకున్నాయి అంటే ఇవన్నీ శవాన్ని తీసుకెడుతూ ఊరేగించేటప్పుడు దాని మీద చల్లుతూ కింద పడేవి. గమనించండి, అది అలాంటివి కనపడినటువంటి చోట 1-2 కనిపించాయా? పక్కన ఎక్కడన్నా మరమరాలు లాంటివి అట్లాంటివి ఏమన్నా కనిపించాయా? కనపడిందంటే డెఫినెట్లీ ఇంకా నిస్సందేహంగా అది శవం మీద పడి చల్లినటువంటి వాటిగా గుర్తించండి. అందుకని వీలైనంత వరకు మనకి ఏదైనా సొమ్ము, అది నాణ్యాలు తక్కువ అనుకోండి, ఇప్పుడు 10 రూపాయల నోట్లు అది మినిమం అదే కదా, అట్లాంటివి కనపడినట్టయితే దాని వెనకాల ఏముందో మనకెందుకు వచ్చింది? దీంతో మనం భవనాలు కట్టాం, కోటీశ్వర్లం కాము, కానీ దాని వెనక ఉన్నటువంటి నెగిటివిటీ ఏదన్నా ఉంటే అది మనకు వస్తే ప్రమాదం గనక వాటిని తీసుకోకుండా, లేదు ఇంకోళ్ళు తొక్కుతారేమో ఎందుకు వచ్చింది, అసలైనటువంటి వాళ్ళకి తగిన పుణ్యం లభిస్తుందో లేదో తర్వాత వచ్చేవాళ్ళు దీన్ని తీసుకుంటే ఎందుకు వచ్చింది అని చెప్పి ఈ దేవాలయంలో మనమే ఇవ్వడం శ్రేష్టమైనటువంటి. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.